మార్కెట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ న్యూస్తో స్టార్ట్ చేస్తా. ఫస్ట్, ఇండియన్స్ గోకేష్ దోమరాజు హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ఎవర్ ఓల్డ్ చెస్ ఛాంపియన్. ఫస్ట్ మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి గోకేష్కి కంగ్రాచులేషన్స్. చెస్ చెస్ గేమ్ అనేది ఒక మైండ్తో ఆడేది, చాలామందికి కూడా అది ఉపయోగపడుద్ది ఫ్యూచర్లో. సో అది ఫస్ట్ న్యూస్ ఉంది. అండ్ మనం న్యూస్లోకి వెళ్ళే ముందు మన ఫస్ట్ సిఎన్బిసి టీవీ 18కి వెళ్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి సిఎన్బిసి చాలా ఇంపార్టెంట్. సిఎన్బిసిలో ఇంపార్టెంట్ చూసుకుంటే నిఫ్టీ రీబౌండ్ విత్ మోడెస్ట్ గెయిన్స్ ఎమిడ్ ఐటీ బూస్ట్ ఎండ్ వీక్ ఇన్ గ్రీన్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ తర్వాత చూస్తే ఫస్ట్ మార్కెట్ మొత్తం లాస్లోకి వెళ్ళింది, అబౌవ్ 200 పాయింట్స్, అండ్ మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. చాలా వాలటైల్ హ్యాపెన్ అయింది ఈరోజు మార్కెట్లో. అండ్ నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే ప్రీమర్ ఎనర్జీస్ టు ఎస్టాబ్లిష్ 1 GW సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ఇన్ తెలంగాణలో ఈ కంపెనీ 1 GW సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. అండ్ ఈ కంపెనీ డీటెయిల్స్లోకి కూడా వెళ్దాం, మనం వెళ్ళి చూద్దాం. అండ్ సెబీ ప్రపోజెస్ ఎక్స్పాండింగ్ ఆల్గో ట్రేడింగ్ టు రిటైల్ ఇన్వెస్టర్స్. సో సెబీ ఆల్గో ట్రేడింగ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా చేసుకోవాలంటుంది. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటనేది ఒక వీడియో చేస్తాను నేను. అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ జేవీ కంపెనీ బ్యాక్స్ ఆర్డర్ ఆఫ్ 255 crores ఫ్రమ్ డిఫెన్స్ మినిస్ట్రీ. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఈ కంపెనీ, ఈ మధ్య డిఫెన్స్ నుంచి వచ్చే స్టాక్స్ అన్నీ ఎక్కడో ఉన్నాయి, డిఫెన్స్ స్టాక్స్ అన్నీ. సో చాలా హై ప్రైస్లో ఉన్నాయి. సో అండ్ మోబిక్విక్ ఐపీఓ వస్తుంది, తెలిసిందే కదా. And the pharma stock made investors nearly 200% wealthier in the year. Goldman Sachs suggests buying more. Vodafone Idea shares sees sharp surge on 4 key growth strategies. Vodafone ఇయర్ కొంచెం పెరిగింది. అండ్ ఇవి సిఎన్బిసిలో ఉన్న న్యూస్. నెక్స్ట్ మనం ఎన్డిటి ప్రాఫిట్కి వెళ్తే, ఇన్ఫ్లేషన్ ట్రాకర్ డిసెంబర్ టు స్టే విత్ ఆర్బీఐ టాలరెన్స్ బ్రాండ్ బూస్టింగ్ ద రేట్ కట్స్ హోప్స్. ఇన్ఫ్లేషన్ తగ్గితే మార్కెట్స్లోకి మళ్ళీ పాజిటివ్ వస్తుంది. అండ్ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం నిఫ్టీని చూసి, సెన్సెక్స్ని చూసి కాదు ఇన్వెస్ట్ చేసేది, ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇన్వెస్ట్మెంట్లో బాగుంటుంది. హౌ మచ్ రిస్క్ యూ టేకింగ్ దట్ విల్ పే బ్యాక్. అంటే నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకుంటే అది అయితే మొత్తం అన్న పోవచ్చు, లేదా వస్తే మొత్తం అన్న రావచ్చు. బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తే స్లో గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. India's first bullet train. BEML chairman shares the timeline for ambitious launch. రిలయన్స్ ఫస్ట్ యాన్యువల్ లాస్ ఇన్ 10 years. 10 yearsలో రిలయన్స్ గురించి మాట్లాడదాం ఈరోజు. రిలయన్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇంకా మింట్, జెప్టో FY24 రెవెన్యూ డబుల్స్ ఆఫ్ 4,454 crores. దీనివల్లే క్విక్ కామర్స్ పెరగడం వల్లే డీమార్ట్ అండ్ రిలయన్స్ చాలా ఫేస్ చేస్తున్నాయి డౌన్ఫాల్. అండ్ జొమాటోకి నెగిటివ్ ఇంపాక్ట్, అంటే 800 crores జిఎస్టీ ఫైన్ వచ్చినా కూడా మార్కెట్లో పడలేదు అంటే వాళ్ళ ఫండమెంటల్గా క్విక్ కామర్స్ బిజినెస్ బాగా ఉంది అని నమ్ముతున్నారు. సో దానివల్ల సో గోకేష్ బీట్ డింగ్లర్ అండ్ బికమ్స్ యంగెస్ట్ ఎవర్, చెప్పాం కదా ఆల్రెడీ ఇది. సో మనం ఇప్పుడు మార్కెట్ న్యూస్లోకి వెళ్తే, సో ఈరోజు మార్కెట్ న్యూస్ మీరు చూసుకుంటే నిఫ్టీ 219 పాయింట్స్ గ్రో అయింది. ఫ్రైడే అనేది చాలా ఇంపార్టెంట్ డే. ఆఫ్టర్ ఫ్రైడే క్లోజింగ్ తర్వాత అన్ని కంపెనీస్, అంత ఇన్వెస్టర్స్కి టైం వస్తుంది, సాటర్డే సండే. సో వాళ్ళు అన్నీ అనలైజ్ చేసుకుంటారు. మండే మార్కెట్ అనేది ఈ 2 days మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నిఫ్టీ 219 పాయింట్స్, నిఫ్టీ 50 219 పాయింట్స్ గెయిన్ అయింది. సెన్సెక్స్ 843 పాయింట్స్ గెయిన్ అయింది. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఈరోజు 2,335 crores బయింగ్లో ఉన్నారు. అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అది చాలా తక్కువ అమౌంట్, అది పెద్ద నెగ్లిజిబుల్. అండ్ మార్కెట్లో టాప్ న్యూస్ తీసుకుంటే, అండ్ ఇండస్ల్యాండ్ బ్యాంక్కి న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది, యూబీఎస్ మెయింటైన్స్. అండ్ జూబ్లికెంట్ ఫుడ్స్ వర్క్స్ డినేస్
అది 40% స్టేక్ ఎక్వైజేషన్ అంటున్నారు, కానీ కాదు. అండ్ నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 1 గిగావాట్. ఫస్ట్ ఈ కంపెనీలోకి వెళ్తే నేను ప్రీమియర్ ఎనర్జీస్ మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది నేను సజెస్ట్ చేస్తాను. ప్రీమియర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ వచ్చేసి 58,364 crores, 58,364 crores. కరెంట్ ప్రైస్ 1295 ఉంది. అండ్ 52 వీక్స్ హై 1349, 802. అండ్ స్టాక్ P/V 253 ఉంది, చాలా హై, అంటే వాల్యుయేషన్ హైయెస్ట్. నేనైతే P/E 30 to 50 ఉన్న 20 నుంచి 50 ఉన్న కంపెనీస్ ప్రిఫర్ చేస్తాను. మరి ఇంత వాల్యుయేషన్ హై ఉన్న కంపెనీ అనేది చాలా రిస్క్. అండ్ బుక్ వాల్యూ 51, ROC బాగానే ఉంది 25, అండ్ ROE బాగానే ఉంది. అండ్ మీరు ఓవరాల్ గ్రాఫ్ తీసుకుంటే మార్కెట్లోకి 3rd September 2024 వచ్చింది, కంపెనీ గ్రోలో ఉంది. ఇప్పుడు రెన్యూవల్ ఎనర్జీ స్ట్రాంగ్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇంత గ్రోత్ ఉంది. బట్ ఖచ్చితంగా ఇది ఫాలో అవుతుంది. స్టాక్ ట్రేడింగ్ at 25.4 times ఆఫ్ ఇట్స్ బుక్ వాల్యూ చూడండి. అండ్ మనం నెంబర్స్లోకి వెళ్తే నేను ఈ క్వార్టర్కి కంపెనీ వాల్యూ ఏమో మార్కెట్ వాల్యూ ఏమో 58,000 crores ఉంది. బట్ సేల్స్ చూడండి ఎంత తక్కువ ఉందో. ఒక ఇయర్లీ సేల్స్ 3,000, అంటే ఇది ఒక 3 into 10, 15 times, 13 to 15 times ఎక్కువ ఉంది సేల్స్లో. సో ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ చూడండి 45 crores, 26, 14, 2022లో లాస్, 23లో లాస్. ఈ ఇయర్ కొంచెం నెట్ ప్రాఫిట్ బాగా పెరిగింది. అండ్ బ్యాలెన్స్ షీట్ చూస్తే లాంగ్ టర్మ్ లోన్స్ 863, షార్ట్ టర్మ్ లోన్స్ 386. అండ్ లయబిలిటీస్కి వెళ్తే ఇవి. సో నేను వాల్యుయేషన్ పరంగా నేనైతే ఈ కంపెనీని ప్రిఫర్ చేయను. అండ్ మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. ఐ ఓన్లీ ప్రిఫర్ వాల్యుయేషన్ లో కంపెనీస్. సో 0.2/100 ఉంది వాల్యుయేషన్ స్కోర్. మొమెంటమ్, సో ఐ సే నో టు దిస్ కంపెనీ. సో మీరైతే వాల్యుయేషన్ మంచిగా ఉన్న కంపెనీస్ కొనండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జేకే టైర్స్ వాళ్ళు కొత్త ప్లాంట్ మధ్యప్రదేశ్లో పెడుతున్నారు. దానికి సంబంధించిన 30 million లోన్ అనేది వచ్చింది. సో మనం జేకే టైర్స్ వాల్యుయేషన్ చూసుకుంటే గ్రీన్లోనే ఉంది, 71, గుడ్ వాల్యుయేషన్. డ్యూరబిలిటీ స్కోర్ కూడా బాగుంది. అండ్ మొమెంటమ్ 48, గుడ్, చాలా బాగుంది కంపెనీ. సో మనం జేకే టైర్స్ వన్స్ తీసుకుంటే సో P/E చూడండి 14.7, చాలా మంచిగా ఉంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ 1 year గ్రాఫ్ తీసుకుంటే 1 year ముందు 352 అండ్ 409 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ చూస్తే ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కంటిన్యూస్గా ఓకే 914 అంటే పర్లేదు, చాలా బాగుంది. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా చూడండి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి 757. సో వాళ్ళ కంపెనీ వాల్యూకి అది చాలా మంచిది. సో ఈ స్టాక్ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళ దాంట్లో ఇన్వెస్టర్స్ చూసుకున్న మీరు ప్రమోటర్స్ బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ లిమిటెడ్, జేకే వాళ్ళది. అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోటక్ ఫండ్స్ ఇండియా మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ డైరెక్ట్లో HDFC మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ ఫారెన్లో ఇంటర్నేషనల్ ఫిన్క్రాప్ మంచి కంపెనీయే. సో పబ్లిక్లో చూడండి సచిన్ బన్సాల్,
సచిన్ బన్సాల్ కంపెనీస్ ఇవన్నీ. వెంకీస్ ఇండియా. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ కంపెనీ గ్రో అవుతుందని. జేకే టైర్స్. నెక్స్ట్ మనం మార్కెట్ న్యూస్కి వెళ్తే అదే యుఎస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్కి బై సైన్ ఇచ్చింది 185. గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఒక చిన్న కంపెనీ 1.2% సేల్ చేసింది జొమాటోకి. చూడండి, జొమాటో గెట్స్ 803.4 crores. అండ్ రిలయన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ చాలా కరెక్షన్కి సో రిలయన్స్ కూడా వాల్యుయేషన్ బాగుంది. అండ్ మనం రిలయన్స్ని కూడా స్క్రీనర్లో చూద్దాం. రిలయన్స్ షేర్ బై చేయాలా వద్దా అని. సో రిలయన్స్ P/E చెప్పా కదా, నేనైతే 20 to 30 మధ్యలో ఉన్న P/E కంపెనీసే కొంటాను, మినిమం 30 లోపు. సో మార్కెట్ వాల్యూ ఓకే. ROE నియర్ టు 10 ఉంది, కొంచెం తక్కువ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో చూస్తే హైయెస్ట్ 1600 నుంచి సో 1272లో ట్రేడ్ అవుతుంది. బట్ ఈరోజు ఫస్ట్ నెగిటివ్లోకి వెళ్ళి మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. సో కంపెనీ హ్యాస్ లో రిటర్న్స్. కంపెనీ రిటర్న్స్ చూస్తే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి 18-17% మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇట్స్ ఎ బ్లూ చిప్ కంపెనీ. అండ్ నెట్ ప్రాఫిట్ చూస్తే వాళ్ళు ఇయర్లీ 77,000 crores ఉంది నెట్ ప్రాఫిట్. ఇయర్లీ కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంది. అండ్ ప్రమోటర్ది 50%. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే యూరో పసిఫిక్ గ్రోత్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ LIC, SBI, ICICI. పబ్లిక్లో తీసుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ 42 lakhs రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అండ్ కంపెనీ మనం మేజర్గా తీసుకుంటే ఆయిల్ టు కెమికల్స్ 57% రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు అప్డేట్ వచ్చింది ఏంటి, రిలయన్స్ 10 years టైఅప్ విత్ రష్యా అని. అండ్ రిటైల్ సెగ్మెంట్లో 23% రెవెన్యూ అండ్ ఎక్స్పాన్షన్. రిటైల్ అండర్ సెగ్మెంట్ ఆఫ్ అండ్ డిజిటల్ సర్వీస్ బిజినెస్ జియోలో 11% రెవెన్యూ. అండ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ జియో, ద కంపెనీ హోల్డ్ 65.7% in Jio platforms, while the rest sold to major stake of multinational corporates, Facebook, Google, and ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ 1%. సో వాళ్ళ మేజర్ రెవెన్యూ వచ్చేసి రిటైల్స్ ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్స్లో వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు రష్యాతో టైఅప్ అవుతున్నారు కాబట్టి అది ఒక మంచి న్యూసే. సో బై చేయొచ్చు. సో వాళ్ళ బిజినెసెస్ చూడండి. అవర్ బిజినెసెస్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోషన్, ప్రొడక్షన్, రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్, పాలిమర్, పాలిస్టర్, ఫైబర్, ఇవన్నీ రిటైల్లో. డిజిటల్ సర్వీసెస్ ఆఫ్ జియో, న్యూ ఎనర్జీ అండ్ న్యూ మెటీరియల్స్. ఈ సెక్టార్లో అప్డేట్ వస్తే మాత్రం ఈ బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది. ఎమర్జింగ్ ఇండియా, సస్టైనబిలిటీ, మూవింగ్ టు గ్రీనర్ ఎకానమీ. సో ఈ దీంట్లో అప్డేట్ రావట్లేదు. సో దీంట్లో అప్డేట్ వస్తే మాత్రం అంబానీ అనౌన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 75,000 crores. సో నేనైతే ఈ టైంలో ఈ స్టాక్ని బై చేయనే చెప్తాను, చాలా మంచిగా ఉంది పర్ఫార్మెన్స్. సో అది ఫ్రెండ్స్ రిలయన్స్ గురించి. అండ్ నెక్స్ట్ మార్కెట్లో అప్డేట్ ఉన్నది నెక్స్ట్ మార్కెట్లో అశోక్ లేలాండ్ అనౌన్సెస్ ప్రైస్ హైక్. వాళ్ళకి ప్రైస్ హైక్ అనౌన్స్ చేశారు. అండ్ వాళ్ళకి తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ మన అశోక్ లేలాండ్ కంపెనీలోకి వెళ్తే వాల్యుయేషన్ స్కోర్ కొంచెం తక్కువ ఉంది, 39. సో ఓకే, కొంచెం ఇంకా షేర్ కరెక్ట్ అయితే బెటర్. సో మనం అశోక్ లేలాండ్ తీసుకుంటే P/V వాల్యూ 26% ఉంది.
అండ్ వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్, ఏ కంపెనీనన్నా మీరు కొనాలి అంటే మీకు మెయిన్ డిఫైన్ చేసేది ప్రాఫిట్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవి చూసి మాత్రమే కొనండి. వాళ్ళ ప్రాఫిట్ నెంబర్సే మాట్లాడతాయి స్టాక్ మార్కెట్లో, నెంబర్స్ తప్ప వేరే ఏం మాట్లాడవు. సో వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి సో చూడండి సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వచ్చింది, 18% ఉంది, చాలా మంచిగా నడుస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా చూడండి 2860, చాలా బాగుంది కంపెనీ వాల్యుయేషన్. ఈ టైంలో నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. బట్ ఇంకొంచెం కరెక్ట్ అయితే బెటర్, హిందూజా గ్రూప్ వాళ్ళది ఇది. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, మంచి ఇన్వెస్టర్సే ఉన్నారు. అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ వచ్చేసి నెపాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసి, ఎస్బీఐ ఇవి. అండ్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ 14 lakhs మెంబర్స్ ఉన్నారు. సో ఈ కంపెనీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ హెచ్ఏఎల్ డిఫెన్స్ స్టాక్స్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. టాటా మోటార్స్ కూడా 2% వాళ్ళ వెహికల్స్ మీద పెంచుతుంది. బట్ నేను టాటా మోటార్స్లో బాగా థింక్ చేసేది ఏంటంటే జేఎల్ఆర్ సేల్స్ అనేది తగ్గుతుంది, దానివల్ల నేను కొద్ది రోజులు వెయిట్ చేయమంటాను, ఇంకా కొంచెం కరెక్ట్ అవుతుంది. బట్ వాల్యుయేషన్ ప్రకారం చాలా బాగుంది టాటా మోటార్స్. మన ఇండియాలో కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ మీద బిజినెస్ వస్తుంది, బట్ జేఎల్ఆర్ అనేది కూడా దానిలో ఎఫెక్ట్ కాబట్టి నేను కొంచెం వెయిట్ చేస్తాను టాటా మోటార్స్ విషయంలో. 790, సో ఐ విల్ పేపర్ 700 ప్రైస్కి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ తీసుకుంటే అదాని గ్రీన్ ఎనర్జీకి నిన్న చెప్పాం కదా రాజస్థాన్లో అది వచ్చిందని. అండ్ ఈరోజు న్యూస్ వరకు ఇవి. అండ్ మనం మార్కెట్ డీప్కి వెళ్తే సో ఈరోజు మనం సెక్టార్ వైజ్గా తీసుకుంటే టెలికాం సెక్టార్ బాగా రైజ్ అయింది 3%, హార్డ్వేర్ 2.5, టెక్స్టైల్ 1.33, ఎఫ్ఎంజీసీవి ఓకే. బట్ టాప్ లూజర్స్లోకి వెళ్తే ఫారెస్ట్ మెటీరియల్స్ లూస్, హెల్త్ కేర్ లూస్, ఫెర్టిలైజర్స్, మెటల్స్, మైనింగ్ అండ్ అదర్స్. సో మనం ఈ క్వార్టర్కి వెళ్దాం. వన్ డే కాకుండా ఈ క్వార్టర్ తీసుకుంటే ఈ క్వార్టర్లో సెక్టార్ వైజ్గా సో టాప్ గెయినర్స్ వచ్చేసి కమర్షియల్ సర్వీస్ అండ్ సప్లైస్, హార్డ్వేర్ అండ్ హెల్త్ కేర్. బట్ టాప్ లూజర్స్ ఎఫ్ఎంజీసీ, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైలింగ్, ట్రాన్స్పోర్టేషన్, యూటిలిటీస్, ఆటోమొబైల్, ఫుడ్ అండ్ బెవరేజ్. ఫస్ట్ అసలు టాప్ గెయినర్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూద్దాం. కమర్షియల్ సర్వీస్ అండ్ సప్లైస్. సో కమర్షియల్ సర్వీస్లో మీరు తీసుకుంటే అదాని ఎంటర్ప్రైజెస్, ఏఎండి ఇండస్ట్రీస్, అంటార్టికా ఇవన్నీ చాలా గెయిన్ అయినాయి. అండ్ ఈ క్వార్టర్లో చూస్తే -15 ఈ కంపెనీస్ కొన్ని లూజ్ అయినాయి, బట్ కొన్ని కంపెనీస్ మాత్రం చాలా బాగా పెరిగినాయి. సో నేనైతే మీకు ఇంకో డేటా కూడా చూపిస్తాను. ఈ నిఫ్టీ 500 కంపెనీస్లో ఈ మంత్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్న కంపెనీస్ జెడ్ఎఫ్ కమర్షియల్స్ అండ్ లాస్ట్ 2 monthsలో తీసుకుంటే చెన్నై పెట్రోలియం 2 months డేటా ఇది. 2 monthsలో వాళ్ళ షేర్ ఇంక్రీజ్ చేసుకుంది. ఐడిఎఫ్సి, జెడ్ఎఫ్, పూన్వాలా, ఇండస్లాండ్ బ్యాంక్, హ్యాపీయెస్ట్ మైండ్స్, బాటా, చెన్నై, సన్ఫార్మా, విఐపి ఇండస్ట్రీస్. బట్ మీరు చూడాల్సింది దేంట్లో డిక్రీజ్ చేసుకున్నారు ఈ 2 monthsలో. ఫస్ట్ ఈక్విటాస్ బ్యాంక్, ఆర్బిఎల్,
ఖజారా, ఉజ్వన్, బంధన్, మహారాష్ట్ర, ఐఐఎఫ్ఎల్, హున్సా కన్జ్యూమర్, జీ ఎంటర్టైన్మెంట్ వీటికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ కంపెనీస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ డిక్రీజ్ చేస్తున్నాయి అంటే వాళ్ళు దాంట్లో ఏదో ఫాల్ట్ చూసినట్టే. సో అది. సో మన వీడియో అయితే నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనం పెట్టే ఎఫర్ట్స్కి. సో నాకు టైం దొరికినప్పుడల్లా నేను మార్కెట్ కోసం కేటాయించుతున్నాను ఈ మధ్య. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అని హోప్ చేస్తూ